సంతోషం అంటూ కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూసినటువంటి వ్యక్తి నిరంజన్ తండ్రి. నిరంజన్ తండ్రి మళ్ళీ లోపలికి వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనే నేరుగా చెప్తూ ప్లంబర్గా పనిచేస్తూ గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడ్డాం, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడితే ఈరోజు మా సమస్యను, మా బాధను చూసేందుకు, మా సమస్యను తీర్చేందుకు మా ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చారంటూ కూడా తండ్రి రామ్ గోపాల్ కావచ్చు, తల్లి మానస ఆనందం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ కలవాలనేటువంటి నిరంజన్ కోరిక ఈరోజు నెరవేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరికైనా సామాన్యంగా ఒక లీడర్ కావచ్చు, ఒక అభిమాన నటుడిని కలవాలి, ఒక ఫోటో దిగాలి, వివరణ సంప్రదాయం ఉంటుంది. కానీ ఒక నటుడు ఆయన కోసమే ఢిల్లీ పార్టీ ముగిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు రావడం, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ హన్మకొండకు వచ్చి తనతోనే ఇంతసేపు గడుపుతూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, చాలా హర్షం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిరంజన్ కుటుంబంతో, నిరంజన్ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత బయటికి వచ్చేటువంటి విజువల్స్ చూస్తున్నాం. కాసేపట్లోనే నిరంజన్ ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ను సజావుగా బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నానికి సెక్యూరిటీ అంతా కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిరంజన్తో మాట్లాడి బయటకు వచ్చారు. చాలా ఒక 40 నిమిషాలకు వరకు నిరంజన్ పవన్ కళ్యాణ్తో మాట్లాడి చూస్తున్నాం. పవన్ ఫ్యాన్స్ అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వారితో అభివాదం చేస్తూ సెకండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నమస్కరిస్తూ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ తెలంగాణ ప్రజలకు నమస్కారం చేసినటువంటి దృశ్యాలు మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన మాట్లాడి తర్వాత నేరుగా ఆయన ఈ కిందికి వచ్చేటువంటి పరిస్థితి స్థానికమైనటువంటి జనసేన నేతలతో మాట్లాడి కింద కొంతమందిని కలిసేటువంటి ప్రయత్నం చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కిందికి దిగారు. ప్రస్తుతం ఇప్పుడు నిరంజన్ ఒక్కడే పైన నిరంజన్ సంబంధించినటువంటి తండ్రి, తల్లి వీరంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం